हाय फ्रेंड्स वेलकम बैक टू रुद्राबरी चैनल अंदर बाగున్నారా फ्रेंड्स నేను కూడా చాలా బాగున్నా ఇవాళ ఎంతో టేస్టీ కీమా సమోసా చేసిన చాలా ఎక్సలెంట్ అవుతది చికెన్ కీమా సమోసా ఇంకా ఎంత క్రిస్పీ అయింది అంటే నేను డాల్డాని అయితే వేయలేను ఆయిల్ వేడి చేసేసిన అయినా క్రిస్పీ చాలా బాగా అయింది ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ లో వెళ్దాము ఎలా చేయాలో చూపిస్తా ఫస్ట్ కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ నూనె వేసుకొని దాంట్లో కాజు పీసెస్ వేసుకొని కొద్దిగా ఒక ఉల్లిగడ్డ వేసేసుకొని మనం కీమా క్లీన్గా కడిగి పెట్టేసేసుకున్న అది కూడా వేసేసుకొని ఇంకా కొద్దిగా మగ్గనియాలి మంచిగా చాలా టేస్ట్ అవుతుంది ఈజీ ప్రాసెస్ ఎక్కువ నూనె వేయొద్దు ఇంకా కొద్దిగానే ఇంకా కారం ఇంకా అన్ని మసాలాలు ఉప్పు పసుపు ధనియాల పొడి చాట్ మసాలా గరం మసాలా అన్నీ వేసేసిన ఇంకా అవన్నీ వేసేసి అంతా కలిపి ఇంకా కొద్దిగా కొత్తిమీర వేసేసి అయిపోయింది స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా నేను 1.5 కప్పు మైదా తీసుకున్నా దాంట్లో వామ్ వేసేసుకున్నా చూడండి అట్లా నలిపి వేసేసుకోవాలి చాలా ఫ్లేవర్ చాలా బాగుంటుంది దాని ఫ్లేవర్ ఇంకా కొద్దిగా సాల్ట్ వేసేసుకున్నా ఎందుకంటే నేను స్టఫింగ్లో కూడా చికెన్లో కూడా వేసుకున్నా సాల్ట్ ఇంకా డాల్డా లేకుండే దీంట్లో డాల్డానే వేయాలి ఎప్పుడైనా మనం సమోసాలు చేస్తే డాల్డా వేయాలి చాలా అంటే చాలా టేస్ట్ అవుతుంది నాకైతే అవైలబుల్ లేకుండే మీ ఇంట్లో ఉంటే వేయండి నేనైతే నూనె వేడి చేసి చల్లగా అయినాక పోసుకున్నా ఇంకా అదంతా కలిపేసేసుకొని నూనె మంచిగా కలుపుకొని ఇంకా ముద్దలు లేకుండా కలుపుకొని వాటర్ వేసుకొని మంచిగా కలుపుకొని ఒక ½ అవర్ రెస్ట్ ఇచ్చిన పిండికి చూడండి ఇంకా చాలా మెత్తగా అయింది అంత కూడా మెత్తగా కూడా కాదు నార్మల్ ఉండాలి ఇంకా నేనైతే 4 బాల్స్ అయితే చేసి పెట్టేసేసుకున్నా ఇంకా చూడండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా కొద్దిగా పిండి వేసేసుకొని ఇంకా నేనైతే చేసేస్తున్నా పూరీలాగా టైప్ చపాతీ చేస్తున్నా ఎందుకంటే మన పీసెస్ చూడండి ఎట్లా సమానంగా కట్ చేయాలి ఇంకా నేనైతే చపాతీ చేసుకొని కట్ చేసుకొని కొద్దిగా వాటర్ అయితే సైడ్లకు అయితే టచ్అప్ ఇచ్చి ఇంకా ఫోల్డ్ చేసేసిన చూడండి ఎలా చేసుకున్నానో ఈజీ ఎందుకంటే చాలా నాకైతే ఎక్స్పీరియన్స్ సమోసాలు చేయడంలో ఈజీ చాలా టేస్ట్ అయితే ఇంకా నేనైతే స్టఫింగ్ అయితే వేసుకున్నా ఫ్రెండ్స్ మళ్ళీ సైడ్లో కూడా వాటర్ అయితే అంతా అద్దేసేసిన ఎందుకంటే దానికి చూడండి ఇలా ఫోల్డ్ చేసి అంతే సమోసా ఈజీగా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఈజీగా ఒక్కసారి చేయడం అలవాటు అయితే చాలా ఈజీ అవుతుంది ఇంకా నేను అన్ని చేసేసుకొని పెట్టుకుని నాకైతే 1.5 కప్పుకి 10 సమోసాలు అయితే బరాబర్ వచ్చింది లో ఫ్లేమ్లో పెట్టాలి ఇదైతే కరెక్ట్ మనం సమోసాలు ఫ్రై చేసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోండి నూనెనైతే లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి హైలో పెడితే మాడిపోతే బబుల్స్ వస్తాయి సమోసాల పైన చూడండి నా సమోసాల పైన ఒక్క కూడా బబుల్ రాలేదు ఇంకా సమోసాలు అయితే లో ఫ్లేమ్లో పెట్టి అయితే అన్ని ఫ్రై చేసుకున్నా ఇంకా మిర్చి కూడా ఫ్రై చేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకున్నా నా ఫేవరెట్ మిర్చి అయితే చూడండి ఫ్రెండ్స్ ఇట్లనైతే అయ్యింది మీరు కూడా ఇంట్లో సమ్మర్ ఉంది పిల్లలకు చేసి పెట్టండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని మీకు కూడా చాలా కీమా సమోసా అంటే చాలా బాగుంటుంది దాంట్లో కాజు అన్నీ వేసిన ఎక్సలెంట్ ఉంది మా బాబు అయితే టేస్ట్ చూస్తుండే ఈయన మా పెద్ద బాబు చూడండి మమ్మీ సూపర్ అన్నట్టు థ్యాంక్ యూ కడుపు నిండిపోతుంది అట్లా అనేవారికి ఇంకా నేను కూడా ఇవాళ నేను టేస్ట్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది నిజంగా అంటున్నా నేను చేసిన వంటలన్నీ సూపర్ ఉంటాయి ఇంకా మిర్చి అయితే నా ఫేవరెట్ మిర్చి కూడా తిన్నా మీకు కూడా నచ్చితే